ఢిల్లీలో అవును సౌత్ పాలిటిక్స్ ఢిల్లీలో హాట్గా సాగుతున్నాయి. ఢిల్లీ టూర్లో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ప్రధాని మోడీతో సమావేశం కానున్నారు. నిన్న కేంద్ర మంత్రులను కలిసిన పవన్ ఇవాళ ప్రధానితో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఢిల్లీ వెళ్లారు. ఇవాళ ప్రధాని మోడీతో భేటీ అవుతారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. నిన్న పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమైన పవన్ ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అవుతారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలతో పాటు ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనపై ప్రధాని మోడీతో చర్చించనున్నారు పవన్ కళ్యాణ్. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున పవన్ ప్రచారం చేశారు. మహారాష్ట్ర ఫలితాల తర్వాత జనసేనాని ప్రధానితో సమావేశమవుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక నిన్న కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, గజేంద్ర సింగ్ షెకావత్, శివరాజ్ సింగ్ చౌహాన్, సిఆర్ పాటిల్ను కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులపై చర్చించారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసిన పవన్ కళ్యాణ్ పలు రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. పిఠాపురం పరిధిలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని, 4 ముఖ్యమైన రైళ్లకు పిఠాపురం రైల్వే స్టేషన్లో హాల్ట్ ఇవ్వాలని కోరారు. గజేంద్ర సింగ్ షెకావత్తో టూరిజంపై చర్చించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీలో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత రహదారుల అభివృద్ధికి రుణాల్లో వెసులుబాటు కావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రోడ్ల ప్రాజెక్టు కోసం రుణానికి సంబంధించి గడువు పొడిగించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్ ప్రాజెక్ట్స్కి 7,000 కిలోమీటర్ల రోడ్లు వేయాల్సి ఉంది. ప్రభుత్వం డబ్బులు పే చేయక, అంటే మనకి మ్యాచింగ్ గ్రాంట్స్ చేయక అవన్నీ మన రీఎంబర్స్మెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. సో మేము రిక్వెస్ట్ ఏం చేశానంటే ఫైనాన్స్ మినిస్ట్రీ గారిని, ఒకటి ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం అడిగాము. మొదటిది ఒక 2 సంవత్సరాలు అడిగాను. రెండోది రాష్ట్ర ప్రభుత్వం నుంచి. రెండోది ఏంటంటే మ్యాచింగ్ గ్రాంట్స్ మేము ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మీరు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్నే 90% మీరు ఏదన్నా వాళ్ళు చెప్పగలరా వాళ్ళకి. గత ప్రభుత్వం చేసిన తప్పులు తమకు వారసత్వంగా వచ్చాయన్నారు పవన్ కళ్యాణ్. వాళ్లు చేసిన తప్పులకు తాము మాట పడాల్సి వస్తోందన్నారు ఆయన. జల్ జీవన్ మిషన్ కు సంబంధించి త్వరలోనే డిపిఆర్ను సిద్ధం చేస్తామన్నారు. ఉన్నాయి, వాళ్ళు అదే చెప్తా ఉన్నారు, వాళ్ళు వాడలేదు. అందుకనే కదా ఈరోజు అంటే మనకి నైతికంగా కూడా బలం ఉంది. కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వం చేసిన ఈ తప్పులన్నీ మనకి వారసత్వంగా వచ్చినాయి. అది వాళ్ళు చేసిన తప్పులకి ఈరోజు మనం మాట పడాల్సి వస్తుంది. మాట పడుతున్నాం ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన ఇది. ఇంకొక ఆల్రెడీ మనం ఇంకొక 2-3 వారాల్లో దీనికి కంప్లీట్ డీటెయిల్ ఒకటి చేస్తున్నాం. జేజేఎంకి సంబంధించి డిపిఆర్ కూడా ఒకటి చేయాలి. ఇవన్నీ ఒక 2-3 వారాల్లో అయిపోతుంది. మరోవైపు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఢిల్లీ వెళ్లారు. ఇవాళ ప్రధాని మోడీతో భేటీ అవుతారు. ఉదయం 11 గంటలకు తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధులకు ప్రధాని అపాయింట్మెంట్ ఇచ్చారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, సమస్యలు, వివిధ అంశాలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లనున్నారు.